Dear students, today Vinayaka Chauthi. Wish you happy Vinayaka Chauthi for all my dear students, my dear aspirants. సో మీరందరూ కూడా ఈ కోవిడ్ సందర్భంగా, పాండమిక్ డిసీజ్ సందర్భంగా సేఫ్గా ఉండాలని ఆకాంక్షిస్తూ ఆయురారోగ్యాలతోటి మీరు అనుకున్న ఏవైతే మీ గోల్ డ్రీమ్ ఉందో దాన్ని రీచ్ అవ్వాలని కోరుకుంటూ ఆ వినాయకుని ప్రార్థిస్తూ ఈ రోజున మనం కరెంట్ వీడియోస్లో దురదృష్టకరం 9 మెంబర్స్ ఫ్యామిలీస్లో యు నో వెరీ వెల్ శ్రీశైలం ఫైర్ యాక్సిడెంట్ 9 పీపుల్ ఇంక్లూడింగ్ ఏఈస్ చనిపోవడం జరిగింది. ఒక పక్క ఆనందదాయకమైన వినాయక చవితి జరుపుకుంటూ ఈ రోజున విషాద ఘటన గురించి మనం కరెంట్ ఈవెంట్స్లో చెప్పుకోవడం అనేది బాధాకరమే. సో ఆ 9 మెంబర్స్ ఫ్యామిలీస్ పెద్ద దిక్కుని కోల్పోయి ఆ వినాయకుడు వాళ్ళకి ఈ యొక్క సిచ్యువేషన్లో ఒక పక్క కరోనా పాండమిక్, మరో పక్క ఇంటూ పెద్ద దిక్కుని కోల్పోవడం అనేది చాలా బిగ్ డిజాస్టర్. సో వాళ్ళ ఫ్యామిలీస్కి ఆ భగవంతుడు ఈ యొక్క డిజాస్టర్ని తట్టుకునే ఆరోగ్యాల శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పేపర్ చదివినప్పుడు ఈ విద్యుత్ ఉద్యోగులు వాళ్ళ యొక్క తపన, తన కొలీగ్స్ని కాపాడుకోవాలి, మేము ఎలాగ చనిపోతున్నాం అని తపన చూస్తే సాటి వాళ్ళకి సహాయం చేయాలి, మనం చనిపోతున్నా పర్వాలేదనే యొక్క దృక్పథం ఎంత గొప్పదో, ఎంత మంచి ఆశయం అది, ఎంత మంచి లక్షణం అనేది మనకు అర్థమవుతుంది. సో వాళ్ళందరూ ఆత్మకు శాంతి చేకూరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఒక విచారకరమైన సంఘటన. అయితే మనకి ఈ కరెంట్ అఫైర్స్లో ఎన్నో విషయాలు ఈ యొక్క శ్రీశైలం ప్రాజెక్టు గురించి వచ్చాయి. ఎన్నడూ 1960లో స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరగలేదు. ఇది దురదృష్టకరం. సో శ్రీశైలం అనేది ఆసియాలోని మనకి ద ఫస్ట్ లార్జెస్ట్ అండర్ గ్రౌండ్ టన్నెల్ వ్యవస్థ ఉన్న, పవర్ హౌస్ టన్నెల్ వ్యవస్థ ఉన్న ఒక ప్రాజెక్ట్ ఇది. ఇండియాలోని మనకి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హైడ్రో పవర్ స్టేషన్ ఇది. దీని యొక్క గురించి ఈ కరెంట్ ఈవెంట్స్లో వచ్చిన వాటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ శ్రీశైలం హైడ్రో పవర్ యాక్సిడెంట్ గురించి మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, ప్రాజెక్ట్ డయాగ్రామ్ ఇదంతా కూడా. దీంట్లో చూస్తే మనకి శ్రీశైలం అనేది కృష్ణా రివర్ పైన, మనందరికీ తెలుసు కృష్ణా నది పైన ఉంది. ఈ కృష్ణా రివర్ పైన మనం చూస్తే ఈ కృష్ణాకి లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, రైట్ బ్యాంక్ కెనాల్, లెఫ్ట్ పవర్ హౌస్, రైట్ పవర్ హౌస్. రైట్ పవర్ హౌస్ అనేది మనం చూసుకుంటే ఇక్కడ ఇదంతా రైట్ పవర్ హౌస్, రైట్ బ్యాంక్ కెనాల్, ఇదంతా ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. లెఫ్ట్ అంతా కూడా మనకి తెలంగాణకు వస్తుంది. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. శ్రీశైలం డ్యామ్ అనేది ముఖ్యంగా మనకి 1960లో స్టార్ట్ అయింది, 1981కి కంప్లీట్ అయింది. అంటే ప్రొడక్షన్ అనేది అంటే ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ వచ్చేటప్పటికి 1987కి, ఆ తర్వాత టర్బైన్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు. 2003కి కంప్లీట్గా ఇప్పుడున్న టర్బైన్స్ అన్ని కూడా కంప్లీట్ అయ్యే వర్క్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో 1960 to 81 వరకు ఫస్ట్లో ఇది ఓన్లీ మనం చూస్తే పవర్ హౌసే, మల్టీపర్పస్ ప్రాజెక్ట్ కాదు. ఫస్ట్ ఓన్లీ టు ప్రొడ్యూస్ ది పవర్. ఇది ఎందుకంటే ఈ నల్లమల్ల రేంజ్లో గార్జెస్ 300 మీటర్స్ డీప్ గార్జెస్లో ఉంది ఈ ప్రాజెక్ట్ అనేది. సముద్ర మట్టానికి ఆల్మోస్ట్ 980 ఫీట్, 980 ఫీట్ అడుగులో అట్ సీ లెవెల్ ఉంది ప్రాజెక్టు. 980 ఫీట్ అట్ సీ లెవెల్, 300 మీటర్స్ గార్జెస్. నల్లమల్ల అటు ఇటు నల్లమల్ల ఉంటుంది, మధ్యలో కృష్ణా రివర్. ఆ గార్జెస్లో ఈ శ్రీశైలం డ్యామ్ అనేది అద్భుతంగా కట్టారు. ఒక మిరాకిల్ అన్నమాట. చూద్దాం అవన్నీ కూడా. అయితే ఇప్పుడు 60లో స్టార్ట్ చేశారు, 81కి అయింది. యాక్చువల్గా 80 జూలైకి అయిపోయింది. అవన్నీ స్టార్ట్ చేసేవాటి, అన్ని కంప్లీట్ చేసేటప్పటికి 81 అయింది. సెకండ్ ఫేజ్ ఏమో 87కి అయింది. ఇప్పుడున్న టర్బైన్స్ అన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి ఎక్స్టెండ్ చేసుకుంటూ మనకి 2003కి కంప్లీట్గా ఇప్పుడున్న కెపాసిటీ 1670 మెగావాట్స్, 1670 మెగావాట్స్ మొత్తం శ్రీశైలం డ్యామ్. ఈ 1670 మెగావాట్స్లో మనకి లెఫ్ట్ రైట్, ఇప్పుడు లెఫ్ట్ అనేది తెలంగాణకి సంబంధించింది, రైట్ అనేది ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది. ఈ లెఫ్ట్ పవర్ హౌస్, ఇప్పుడు జరిగిన అగ్ని ప్రమాదం, ఈ లెఫ్ట్ పవర్ హౌస్ ఇక్కడ ఇదంతా లెఫ్ట్ పవర్ హౌస్ అంతా, ఇదంతా కూడా లెఫ్ట్ పవర్ హౌస్. చూడండి, ఇది దోమల పెంట, ఈగల పెంట, ఇదంతా రోడ్డు మార్గం, ఇదంతా పవర్ హౌస్ అనమాట. మీకు ఇదంతా పవర్ హౌస్, దిస్ టోటల్ ఇట్ ఈజ్ ఏ పవర్ హౌస్ అనమాట. ప్రమాదం జరిగింది ఇక్కడ. ఇదంతా కూడా రైట్ పవర్ హౌస్ అనమాట. ఇదంతా ఆంధ్ర, సో ఇదంతా తెలంగాణ అనమాట. లెఫ్ట్ రైట్. ఈ లెఫ్ట్లో చూస్తే మనకి టోటల్ 150 మెగావాట్స్ ఇంటూ 6 టర్బైన్స్ ఉన్నాయి టోటల్.
అంటే 900 మెగావాట్స్. అలాగే రైట్లో 110 మెగావాట్స్ ఇంటూ 7 ఉన్నాయి, టోటల్ 770 మెగావాట్స్. అంటే ఆల్ టుగెదర్ 1670 మెగావాట్స్ లెఫ్ట్ రైట్ కలిసి. సో టోటల్ శ్రీశైలం కెపాసిటీ ఎంత అంటే మనకి 1670 మెగావాట్స్. ఇప్పుడు లెఫ్ట్ తెలంగాణ కాబట్టి తెలంగాణకి మేజర్ హైడ్రో పవర్ స్టేషన్ ఏది అంటే 900 మెగావాట్స్ మనకి శ్రీశైలం ప్రాజెక్ట్ అని చెప్పాలి. సో తెలంగాణలో లార్జెస్ట్ హైడ్రో పవర్ స్టేషన్ ఇన్ తెలంగాణ జూరాల, పోచంపాడు, అదేవిధంగా నిజాం సాగర్, శ్రీశైలం అని పెడితే శ్రీశైలం ఆప్షన్ పెట్టాలి. సో శ్రీశైలం తర్వాత ఏమొస్తుంది అంటే అతిశాతం చెప్తాను మీకు. సో అటు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా బోత్ స్టేట్స్ వాళ్ళకి లార్జెస్ట్ హైడ్రో పవర్ స్టేషన్ ఏది అంటే మన ఏపీ తెలంగాణలో శ్రీశైలమే వస్తుంది. అది లెఫ్ట్ అయినా రైట్ అయినా ఆయా స్టేట్స్ని బట్టి. ఓకే, ఇప్పుడు ప్రమాదం జరిగింది ఎక్కడ అంటే మనకి ఈ లెఫ్ట్, ఇది దోమలపెంట ఈగలపెంటలో ఉన్న లెఫ్ట్ పవర్ స్టేషన్లో జరిగింది. ఇది నాగర్ కర్నూలు జిల్లా వస్తుంది. సో నాగర్ కర్నూలు జిల్లా, అమరాబాద్ మండల్, నాగర్ కర్నూలు జిల్లా. సో ఇక్కడ ఈ ప్రాంతానికి సంబంధించిన ఈ ఇన్సిడెంట్ జరిగిందనమాట. ఓకే, నాగర్ కర్నూలు, ఇంతకుముందు ఉమ్మడి మహబూబ్ నగర్, ఇప్పుడు నాగర్ కర్నూలు డిస్టిక్ వస్తుంది. ఇకపోతే మనకి పవర్ కెపాసిటీ 1670 మెగావాట్స్ లెఫ్ట్. ఇప్పుడు జరిగింది 900 మెగావాట్స్, 6 టర్బైన్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే మనకి ఇది ఓవరాల్గా కెపాసిటీ చూస్తే మనకి 216 మనకి టీఎంసీఎఫ్టీ వాటర్ కెపాసిటీ. టీఎంసీఎఫ్టీలో 216 టీఎంసీఎఫ్టీ. దీనికి 12 రేడియల్ క్రెస్ట్ గేట్స్ ఉన్నాయి, 12 గేట్స్ ఉన్నాయన్నమాట. అప్పుడప్పుడు న్యూస్లో కూడా వస్తూ ఉంటుంది మనకి ఈ ఫ్లడ్స్ కదా. సో దట్ ఆఫన్లీ కమింగ్ ఇన్ టు న్యూస్. ఆల్రెడీ 4 గేట్స్ ఎత్తేసారు. సో 12 గేట్స్ ఉన్నాయి, రేడియల్ క్రెస్ట్ గేట్స్ అంటాం మనం శ్రీశైలానికి. అలాగే ఎఫ్ఆర్ఎల్ అంటే ఫుల్ రిజర్వాయర్ లెవెల్ అంటే కెపాసిటీ 885 ఫీట్. మినిమం డ్రా లెవెల్ అంటే 834 ఫీట్. అంటే ఇంతకంటే మనకి తక్కువకి వస్తే వాటర్ పవర్ని ఆపేస్తారనమాట, జనరేట్ చేయకూడదు. ఇరిగేషన్కి అదే డ్రింకింగ్ వాటర్కి వాడాలి, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్. సో 834 ఫీట్ వరకు పవర్ని జనరేట్ చేస్తారు. సో ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క ప్రత్యేకతలు నేను చెప్తాను మీకు. ఇక్కడ మీకు ఈ ఎఫ్ఆర్ఎల్ అంటాం, ఫుల్ రిజర్వాయర్ లెవెల్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎఫ్ఆర్ఎల్ ఫుల్ రిజర్వాయర్ లెవెల్ శ్రీశైలం 885 ఫీట్. ఇది ఆఫెల్ని న్యూస్లోకి వస్తుంది. 834 ఫీటు మినిమం డ్రా లెవెల్. మినిమం డ్రా లెవెల్ అంటే ఆ 834 ఫీట్ వరకు వాటర్ వచ్చిన తర్వాత పవర్ని ఆపేస్తారు. అలాగే ఇరిగేషన్ కూడా ఆపేస్తారు అవసరమైతే. ఓన్లీ డ్రింకింగ్ వాటర్కే యూజ్ చేస్తారు ఆ వాటర్ని. అది మినిమం డ్రా లెవెల్ అంటాం 834. దీని మీద అటు తెలంగాణకు కానీ ఆంధ్రాకి కానీ కాంట్రవర్సీస్ కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ పక్కన పెడదాం. ఈ మినిమం డ్రా లెవెల్ 834 ఫీటు, ఎఫ్ఆర్ఎల్ 885 ఫీటు, టోటల్ కెపాసిటీ 216 టీఎంసీఎఫ్టీ, టోటల్ గేల్స్ 12, టోటల్ పవర్ కెపాసిటీ 1670 మెగావాట్స్. లెఫ్ట్ తెలంగాణ 150 మెగావాట్స్ ఇంటూ 6 900 మెగావాట్స్. రైట్ ఆంధ్రప్రదేశ్ 110 మెగావాట్స్ ఇంటూ 7 టర్బైన్స్ 770, ఆల్ టుగెదర్ 1670 మెగావాట్స్. ఇది 60లో స్టార్ట్ అయింది, 81కి పూర్తిగా ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అయింది, 87కి సెకండ్ ఫేజ్ కూడా కంప్లీట్ అయింది. ఓకేనా. సో ఇప్పుడు ఈ అగ్ని ప్రమాదం, ఫైర్ యాక్సిడెంట్ వాజ్ హెల్డ్ అట్ ఈగలపెంట పవర్ హౌస్, లెఫ్ట్ పవర్ హౌస్. సరే, ప్రమాదానికి కారణాలు ఏంటో ఫస్ట్ అన్వేషిద్దాం. ఇక్కడ ఈ పవర్ హౌస్ గురించి ఒకసారి చర్చిద్దాం, దీని ప్రత్యేకతలు ఏంటనేది చూద్దాం ఒకసారి. ఓకే, చూడండి ఇదంతా కూడా ఇదొక పవర్ హౌస్, ఇదొక పవర్ హౌస్, ఇదంతా రివర్. చూడండి మీకు ఇదంతా రివర్ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా. ఇప్పుడు వాటర్ అంతా కూడా చూడండి హైడ్రేస్ టనెల్ అని ఉంది, ఇక్కడ నుంచి వాటర్ తీసుకుంటారు. సో ఇక్కడ మన పెన్ స్టాక్ ద్వారా వాటర్ వెళ్తుంది, అది స్పిల్ వే మేము పెడుతుంది. అంటే పెన్ స్టాక్ ద్వారా వెళ్ళిన తర్వాత టర్బైన్స్ ఉంటాయి, పవర్ జనరేట్ అవుతుంది. ఆ వాటర్ని మళ్ళీ చూడండి ఇక్కడ టైల్ రేస్ టనెల్ అని ఉంది, పొడవుగా చూడండి ఇదంతా టైల్ రేస్ టనెల్. ఆ టనెల్ నుంచి ఎగ్జాస్ట్ స్ట్రక్చర్ అని ఉంది, మళ్ళీ నదిలో వదిలేస్తున్నారు. చూడండి నదిలోకి వదిలేశారు. అంటే ఇక్కడ రిజర్వాయర్ నుంచి తీసుకున్న నీళ్లను, ఈ నీళ్లను మనకి హైడ్రేస్ టనెల్ నుంచి వాటర్ తీసుకుని ఈ యొక్క పెన్ స్టాక్ ద్వారా పంపించి అక్కడ లోపల టర్బైన్స్ ఉంటే రొటేట్ అవుతూ ఉంటే ఆ హీట్కి ఆ ప్రెషర్ మనకి ఈ పవర్ రూపంలో కన్వర్ట్ అవుతుంది. ఆ వాటర్ని మళ్ళీ తిరిగి టైల్ రేస్ టనెల్ ద్వారా ఎగ్జిస్ట్ స్ట్రక్చర్లోకి మళ్ళీ నదిలోకి వదిలేస్తారు. దీని ప్రత్యేకత ఏంటంటే నీళ్లు తక్కువ ఉన్నప్పుడు, రిజర్వాయర్లో నీళ్లు తక్కువ ఉన్నప్పుడు ఇక్కడ నదిలో వెళ్ళిన నీళ్ళని రివర్స్ పంపింగ్ చేయొచ్చు అనమాట. అంటే రివర్స్ పంపింగ్ ప్రాజెక్ట్ ఇది ప్రపంచంలో ఇలాంటివి అరుదుగా ఉన్నాయి. రివర్స్
పంపింగ్ ప్రాజెక్ట్ అద్భుతమైన టెక్నాలజీ ఇది. అప్పట్లోనే ఎలా కట్టారంటే యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్. రివర్స్ పంపింగ్ టెక్నాలజీ 2015లో ఈ రివర్స్ పంపింగ్ టెక్నాలజీకి కొంచెం సమస్య వస్తే 17లో సరి చేశారు దాన్ని. అది వండర్. అలాగే అండర్ గ్రౌండ్ టన్నెల్ ఉంది 1.2 కిలోమీటర్స్. ఇప్పుడు జరిగింది అక్కడే. ఈ అండర్ గ్రౌండ్ టన్నెల్లో 1.2 కిలోమీటర్స్లో ఈ ఈగలపెంట దగ్గర చూస్తే మనకి 5 ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉంటాయి. టోటల్ 5 ఫ్లోర్స్. ఈ 5 ఫ్లోర్స్లో సెంట్రల్ కమాండ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు యాక్సిడెంట్ జరగడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ 3rd ఫ్లోర్లో బ్యాటరీస్ చేంజ్ చేసేప్పుడు ప్యానెల్ బోర్డు నుంచి మిస్ఫైర్ అయిందట. ప్యానెల్ బోర్డులో సమస్య వచ్చి స్పార్క్ వచ్చిందట. అదంతా వ్యాపించింది. యాక్చువల్గా ఇది ఆటోమేటిక్ మిషన్ అనమాట. అన్ని సెంట్రల్ కమాండ్ నుంచి వస్తుంది. ఒకసారి స్పార్క్ ఎక్కడైనా ఉన్నా కూడా అది అక్కడికి కట్ అయిపోతుంది అనమాట, స్ప్రెడ్ కాకుండా. ఇప్పుడున్న జరిగిన ఈ ప్రమాదం ఎలా ఆ 5 ఫ్లోర్స్కి వెళ్ళిందనేది అర్థం కావడం లేదు. సో ఇక్కడ చూస్తే మనకి 5 ఫ్లోర్స్ 1.2 కిలోమీటర్ టన్నెల్స్, అంటే టన్నెల్స్ లోపలికి వెళ్ళాలి. 2 టన్నెల్స్ ఎంట్రన్స్ ఉంటే 1 టన్నెల్ ఎగ్జిట్ ఉంటుందన్నమాట. సో ఈ టన్నెల్స్ లోపల వెళ్ళి పని చేయాలి. ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఈ ఫ్లోర్స్లోకి వెళ్ళి పని చేయాలి. సో ఆ విధంగా ఇదంతా పవర్ హౌస్ అనమాట. ఆ పని చేస్తున్నప్పుడు మనకి బ్యాటరీ అమర్చే ప్యానెల్కి బ్యాటరీస్ వీక్ అవ్వడం అనేది గ్రహించారట. అది రీప్లేస్ చేసే సందర్భంలో స్పార్క్ వచ్చిందట ప్యానెల్ బోర్డులో. అది ఈ ప్రమాదానికి కారణమైన ప్రైమరీగా మనకి అందిన నివేదిక అనమాట. అంటే మనకు అందిన సమాచారం. ఒక కమిటీ కూడా వేశారు, గోవింద్ సింగ్ అడిషనల్ డీసీ. సో వాళ్ళ కమిటీ కూడా అది తుది నివేదిక ఇస్తుంది. అది చూద్దాం తర్వాత. సో 5 ఫ్లోర్స్లో మనకి ఈ యాక్సిడెంట్ 5 ఫ్లోర్స్కి అలుముకుంది కాబట్టి దట్టమైన పొగ రావడం వల్ల ఈ యొక్క 9 మెంబర్స్ ఇంక్లూడింగ్ డిఈ చనిపోవడం జరిగింది. దురదృష్టకరం. ఓకే, ఇది యాక్సిడెంట్ కారణం. ఇవన్నీ కూడా న్యూస్లో కలిసి రివర్స్ పంపింగ్ ప్రాజెక్టు 1.2 కిలోమీటర్ టన్నెల్ వేస్తుంది. సో ఎందుకంటే ఈ టన్నెల్కి వెళ్ళే కదా నీళ్ళన్నీ వచ్చి చూడండి, హెడ్ రెస్ట్ టన్నెల్ దీని నుంచే వెళ్తాయి. మళ్ళీ టన్నెల్ నుంచే బయటకు వస్తుంది వాటర్ అంతా కూడా, మళ్ళీ నదిలో పడుతుంది. రివర్స్ పంపింగ్ అవసరం అనుకుంటే సో ఇంత అద్భుతమైంది. అలాగే ఇంత డీప్ టన్నెల్ ఉన్న ఆసియాలో ప్రాజెక్ట్ ఇదేనట, లార్జెస్ట్ టన్నెల్ ప్రాజెక్ట్, పవర్ హౌస్ ప్రాజెక్ట్ కూడా. సో ఇది దీని యొక్క ప్రత్యేకత. 12 గేట్లు ఉన్నాయి. అదేవిధంగా 216 TMCFT కెపాసిటీ కూడా. ఓకే, సో ఇక్కడ పోతే మనకి ఇది లెఫ్ట్ సైడ్ కాబట్టి ఇది అంతా కూడా తెలంగాణ నాగర్ కర్నూలు జిల్లాలో వస్తుంది ఇష్యూ అంతా కూడా. సో కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ మనకి ఇనిషియేట్ చేయింది. అడిషనల్ డీజీ గోవింద్ సింగ్ని మనకి ఈ విచారణ అధికారిగా కూడా చేశారు. ఓకే, సో అవి గోయింగ్ ఆన్, దట్ ఎంక్వైరీ ఈజ్ గోయింగ్ ఆన్. వాట్ హ్యాపెన్స్ ఎగ్జాక్ట్లీ వీ డోంట్ నో, అది తెలుస్తుంది మనకి. ఇది దీని యొక్క ప్రత్యేకత. ఓకే, సరే. సో ఎంత పెద్దగా ఉంటాయి లోపల ఇవన్నీ కూడా. ఇది ఒక ఫ్లోర్ అనమాట. ఇలాంటి 5 ఫ్లోర్స్ ఉన్నాయి. ఇది ఒక ఫ్లోర్ చూడండి. ఇది ఇలాంటి మొత్తం 6 ఉంటాయి అనమాట. ఇది ఒకటి కనపడుతుంది కదా, బ్యాక్ సైడ్ ఇంకోటి ఉంది, బీయింగ్ హీడెన్ అనమాట. సో ఇలా 6 ఉంటాయి. ఇలాంటి ఫ్లోర్స్ మనకి 6 ఉంటాయి అనమాట. సో ఈ 6 ఫ్లోర్స్కి వ్యాపించి మన 5 ఫ్లోర్స్ టోటల్ 5 ఫ్లోర్స్కి వ్యాపించింది కాబట్టి వాళ్ళు రాలేకపోయారు. ఆ స్మోక్లో వాళ్ళకి ఎంట్రన్స్ తెలియలేదన్నమాట. సో కాబట్టి అది టన్నెల్ కాబట్టి ఇరుక్కుపోయారు, లోపల ఊపిరాడకి చనిపోవడం జరిగిందనమాట. అలాగే ఎంట్రన్స్ ఇవి మనకి 2 ఉంటాయి ఇలాంటివి, బట్ ఎగ్జిట్ మాత్రం ఒకటే ఉంది. సో ఇది ముఖ్యంగా మనకి ఈ శ్రీశైలం ప్రమాదానికి ఈ యొక్క ప్యానెల్లో బోర్డులో స్పార్క్ రావడం అనేది ప్రాథమికంగా తెలుస్తుంది మనకి. ఈ అడిషనల్ డీజీ గోవింద్ సింగ్ కమిటీ వేశారు. సో ఆయన ఏం చెప్తారో చూద్దాం. అలాగే లోకల్ ఇంక్లూడింగ్ ఫైర్, సేఫ్టీ, ఆ ఉన్నతాధికారుల కమిటీ మొత్తం గోవింద్ సింగ్తో కలిపి 4 కమిటీలు పనిచేస్తున్నాయి కోఆర్డినేట్ చేసుకుని. సో అవన్నీ కూడా ఏ నివేదిక ఇస్తాయనేది చూడాలి. మరి గవర్నమెంట్ అయితే నివేదిక అయితే కోరింది. ఓకే, దురదృష్టకరం, చాలా దురదృష్టకరం. ఇలా జరగడం అనేది ఎప్పుడు జరగలేదు. అయితే ఇక్కడ శ్రీశైలం ప్రాజెక్ట్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే చాలా చీప్గా పర్ యూనిట్ ఉత్పత్తి చేస్తుంది పవర్ని. అది దేశంలో కంటే చూస్తే మనకి ఇతర పవర్ తీసుకున్న మనకి అదర్ ధర్మాలు కానీ ఏ పవర్ తీసుకున్నా ఇంక్లూడింగ్ అదర్ స్టేట్స్ తీసుకున్నా కూడా ఈ జెన్కో మనకి మెయింటైన్ చేస్తుంది. అది చాలా చీప్గా ఉత్పత్తి చేస్తుంది పర్ యూనిట్. సో ఆ డీటెయిల్స్ కూడా న్యూస్లోకి వచ్చాయి. అవేంటి అనేది చూద్దాం ఒకసారి. అలాగే తెలంగాణలో ఉన్న పవర్ ప్రాజెక్ట్స్ బట్ కెపాసిటీ కూడా న్యూస్లోకి వచ్చింది. సో అవి కూడా ఒకసారి చూద్దాం. ఓకే, తెలంగాణలో టోటల్ హైడ్రో పవర్ 2441.80 మెగావాట్స్. 2441.80 మెగావాట్స్. అయితే ఈ యొక్క శ్రీశైలం నుంచి ఉత్పత్తి అవుతున్న పవర్ పర్ యూనిట్కి 3.56 రూపీస్ మాత్రమే వీళ్ళు వసూలు చేస్తున్నారు. 3.56 చాలా తక్కువ. బయట 6 రూపాయలు ఉంది పర్ యూనిట్ 6 రూపీస్, బట్ నౌ దే ఆర్ ఛార్జింగ్ 3.56 రూపీస్.
అంటే ఎంత సపోర్ట్ చేస్తుంది ఈ తెలుగు ప్రజలకి ఈ శ్రీశైలం ప్రాజెక్టు. అది ఒక మోడర్న్ టెంపుల్. జేఎల్ నెహ్రూ గారు అంటారు ప్రతి ప్రాజెక్టు కూడా మోడర్న్ టెంపుల్ అని. ఎంత ఇరిగేట్ అవుతుంది, ఎంత పవర్ వస్తుంది, ఎంత డ్రింకింగ్ వాటర్ అనేది చూడాలి. ఇది మల్టీపర్పస్ ప్రాజెక్ట్. సో తెలంగాణ చూస్తే మనకి 2441.80 మెగావాట్స్ టోటల్ హైడ్రో పవర్ కెపాసిటీ యాజ్ అండ్ ఇన్ తెలంగాణ. సో 2441.80 మెగావాట్స్. దీంట్లో సింహభాగం శ్రీశైలం 900 మెగావాట్స్, నాగార్జున సాగర్ 815.6 మెగావాట్స్. అయితే ఈ నాగార్జున సాగర్ అంత పవర్ తెలంగాణది కాదు, ఎందుకంటే ఇది పంచుకోవాలి. ఎందుకంటే ఇది ఆంధ్ర తెలంగాణకి మనకి ఉమ్మడి. దీంట్లో భాగంగా 46.11% ఏపీకి వెళ్తుంది, మిగతా పర్సెంట్ అంతా కూడా రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం తెలంగాణకు వస్తుంది అనమాట. 46.11 ఏపీ అనమాట దీంట్లో ఈ 815.6 మెగావాట్స్లో. సో ఇది రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఉంది. సో కన్సెప్షన్ పాస్ట్ 5 years ఆధారంగా కేటాయించారు, అంటే వినియోగం ఆధారంగా. సో రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 బైఫర్కేషన్ బిల్లో కన్సెప్షన్ అంటే వినియోగం ఆధారంగా పవర్ని కేటాయించారు. తద్వారా ఆంధ్ర కూడా కొంత పవర్ లాస్ అయింది మిలియన్ యూనిట్స్లో అని చెప్పి వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్ చేశారు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్ నౌ. సో 815.6 మెగావాట్స్ సెకండ్. అంటే ఈ శ్రీశైలం నాగార్జున సాగరే 70.25% తెలంగాణకి హైడ్రో పవర్ ఉత్పత్తి చేస్తున్నాయి. సో తెలంగాణకి అటు శ్రీశైలం కావచ్చు ఇటు నాగార్జున సాగర్ బోత్ దే ఆర్ సపోర్టింగ్ ఫర్ 70.25%. This is the question is very important which came into newspapers. So 70.25% supporting only 2 projects in Telangana, Srisailam, Nagarjuna Sagar. ఓకే. సో అదేవిధంగా మనకి లోయర్ జోరాల ఇది జోగులాంబ గద్వాల్ 240 మెగావాట్స్ థర్డ్. అంటే శ్రీశైలం నాగార్జున సాగర్ తర్వాత 3వ అతిపెద్ద జల విద్యుత్ కేంద్రం తెలంగాణలో లోయర్ జోరాల 240 మెగావాట్స్. తర్వాత ప్రియదర్శిని జోరాల 234 మెగావాట్స్. పన్నెంటిని కేవలం కామన్గా జూరాల ప్రాజెక్ట్ అంటాం మనం. అంటే శ్రీశైలం నాగార్జున సాగర్ తర్వాత అంత గొప్ప ప్రాజెక్ట్ ఏవి అంటే జూరాల ప్రాజెక్ట్ మన తెలంగాణలో. అదేవిధంగా పోచంపాడు 36 మెగావాట్ తర్వాత ప్లేస్లో 4th ప్లేస్లో ఉంది. ఇది సీరియల్ కూడా అడగచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సింగూరు 15 మెగావాట్స్ ఓన్లీ. పులిచింతలు ఇది ఆంధ్ర గుంటూరులో ఉంటుంది, కానీ ఈ యాక్ట్ ప్రకారం అది ఉమ్మడిగా 2013లో అది డిసెంబర్ 7న లాస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు దానికి, అంటే ఇనాగరేషన్ చేశారు. అంటే ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇనాగరేషన్, కట్టేటప్పుడు ఇనాగరేషన్ వేరు, అయిపోయిన తర్వాత వేరు. కాబట్టి దాంట్లో కూడా 120 మెగావాట్స్ కూడా మనకి షేర్ వస్తుంది తెలంగాణకి. తర్వాత సాగర్ ఎల్బీసీ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, సాగర్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కూడా 60 మెగావాట్స్. దీన్ని ఎల్బీ శాస్త్రి కెనాల్ అంటాం, ఎల్బీసీ అంటాం. 60 మెగావాట్స్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్. అలాగే నిజాం సాగర్ 10 మెగావాట్స్. పెద్దపల్లి పవర్ స్టేషన్ అది చిన్నదే 9.2 మెగావాట్స్. పెద్దపల్లి పవర్ స్టేషన్ 9.2 మెగావాట్స్. ఇవి జల విద్యుత్ కేంద్రాలు తెలంగాణలో. సో అన్ని కలిపి ఆల్ టుగెదర్ 2441.80 మెగావాట్స్. బట్ శ్రీశైలం కరెంట్ ఉత్పత్తి మాత్రం 3.56 రూపీస్ పర్ యూనిట్, వేరేజ్ సమ్ స్టేట్స్ 6 రూపీస్ కోట్ చేస్తుంటే 3.5 రూపీస్కి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది చీప్గా. ఇది దీని యొక్క ప్రత్యేకత. శ్రీశైలం ప్రాజెక్ట్ యొక్క అండర్ గ్రౌండ్ టన్నెల్లో ఏషియాలో లార్జెస్ట్ మోడర్న్ ప్రాజెక్ట్ కూడా ఎప్పుడూ ప్రమాదం జరగలేదు. అయితే దీనికి శ్రీశైలం గురించి ఇంకొక విషయం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే 2009లో ఫ్లడ్స్ వచ్చాయి. ఆ ఫ్లడ్స్ వచ్చినప్పుడు జనరల్గా 19 lakhs క్యూసెక్స్ బేర్ చేయగలదు ఫ్లడ్. కానీ 2009లో రోసయ్య గారు ముఖ్యమంత్రి అప్పుడు 25.5 lakh క్యూసెక్స్ వచ్చినా కూడా డ్యామ్ చెక్కు చెదరలేదు. అప్పట్లో ఒక ఇంజనీర్ ఏదో కొట్టుకుపోయారని గల్లంతయ్యారని వచ్చాయి కానీ న్యూస్లో, అది ఇంత పెద్ద ప్రమాదం ఎప్పుడు జరగలేదు. అంత కెపాసిటీ 19 lakh క్యూసెక్స్ ఉన్న ఈ యొక్క కెపాసిటీ డ్యామ్ది 25.5 lakhs వచ్చినా కూడా డ్యామ్ చెక్కు చెదరలేదంటే ఎంత పటిష్టంగా ఉండాలి. అలాంటిది ఇప్పుడు యాక్సిడెంట్ చేయడం అనేది దురదృష్టకరం, బాధాకరం. ఓకే. సో చాలా విచారించదగ్గ వెళ్దాం. ఈ వినాయక చవితి సందర్భంగా కూడా ఆ ఫ్యామిలీస్ ఎంత మనోవేదనకు గురవుతాయో, ఒక ఫ్యామిలీ మెంబర్ని కోల్పోయి అనేది బాధాకరం. ఓకే. సో ఇవి అన్నీ కూడా న్యూస్లోకి వచ్చాయి కాబట్టి మనం నేర్చుకోక తప్పదు. ఓకే. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ టైప్ ఆఫ్ ఫైర్కి ఏ టైప్ ఆఫ్ కెమికల్ వాడాలి అనేది మనం చూస్తే ఇక్కడ చూడండి, వుడ్ అలాగే పేపర్ అండ్ టెక్స్టైల్స్ అంటుకున్నప్పుడు, వుడ్ కానీ పేపర్ కానీ టెక్స్టైల్ కానీ అంటుకున్నప్పుడు అది ఏ కిందకు వస్తుంది, ఏ కేటగిరీ. దాంట్లో వాటర్నైనా వాడచ్చు, ఫోమ్ స్ప్రే అయినా చేయొచ్చు, ఏబీసీ పౌడర్ ఆల్ఫా డైనోఫ్లో పౌడర్ అంటుంది దాన్ని, ఏబీసీ పౌడర్న వాడచ్చు,
వెట్ కెమికల్ అన్న వాడచ్చు, కార్బన్ డైఆక్సైడ్ వాడకూడదు. ఓకేనా? అలాగే ఫ్లేమబుల్ లిక్విడ్స్ అంటే మండే గుణం ఉన్నది బి కేటగిరీ, అక్కడ వాటర్ వాడకూడదు. ఇది ఫోమ్ స్ప్రే అయినా చేయొచ్చు, ఏబీసీ పౌడర్ అన్నా వాడచ్చు, కార్బన్ డైఆక్సైడ్ వాడచ్చు, వెట్ కెమికల్ వాడకూడదు. అదేవిధంగా ఫ్లేమబుల్ గ్యాసెస్ అయినప్పుడు వాటర్ వాడకూడదు, స్ప్రే కూడా చేయకూడదు, ఏబీసీ పౌడర్ మాత్రమే వాడాలి. అదేవిధంగా ఎలక్ట్రికల్ కాంటాక్ట్, ఇది ఇంపార్టెంట్ మనకి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రికల్, ఇప్పుడు జరిగింది ఎలక్ట్రికల్ ఫైరే కాబట్టి వాటర్ వాడకూడదు, ఫోమ్ స్ప్రే చేయకూడదు, ఏబీసీ పౌడర్ ఆల్ఫా డైనోఫ్లో పౌడర్ వాడతారు, లేదంటే కార్బన్ డైఆక్సైడ్, ఈ రెండు వాడాలి. ఇవి ఇంపార్టెంట్ మనకి ఈ రెండు కూడా. ఎందుకంటే మన శ్రీశైలం జరిగింది మనకి అది ఎలక్ట్రికల్ ఫైర్ కాబట్టి ఎలక్ట్రికల్ కాంటాక్ట్ అయినప్పుడు మనం వాడేది ఏబీసీ పౌడర్, కార్బన్ డైఆక్సైడ్. ఇక్కడ చూడండి కార్బన్ డైఆక్సైడ్, ఏబీసీ పౌడర్ ఈ రెండే స్ప్రే చేస్తారు. ఇక్కడ మనం చూడొచ్చు, టీవీలో కూడా వచ్చింది. ఓకే, అదే కుకింగ్ ఆయిల్స్ అది ఇవన్నీ కూడా చూస్తే మనకి ఓన్లీ కూడా వెట్ కెమికల్ వాడాలి. ఓకే, సో ఇవి మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ ఫైర్ వేరియస్ మెటీరియల్ జరిగినప్పుడు ఏం వాడాలి అనేది ఒక చార్ట్ అనమాట. ఇది అందరికీ మనకి అవేర్నెస్ కలిగి ఉండాలన్నమాట. మనకి ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా మన ఆఫీసులో కానీ హౌస్లో కానీ. కాబట్టి ఇవి ముఖ్యంగా ఎలక్ట్రికల్ కాంటాక్ట్ అయినప్పుడు అంటే ఫైర్ అయినప్పుడు ఏబీసీ పౌడర్ ఆర్ కార్బన్ డైఆక్సైడ్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది రెండు ఉపయోగపడుతుంది. ఓకే.